నమస్తే. జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు నేను మీతో అమ్మా నాన్న పిల్లలు విషయాల గురించి మాట్లాడతాను. ఏ రకంగా పిల్లలను ప్రేమగా చూసుకోవాలి. పిల్లలు ఎప్పుడూ ఇన్నోసెంట్గానే ఉంటారు. పుట్టేటప్పుడు ఏ పాపం ఎరగరు, చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. కానీ ఇప్పుడు మీరే చూడండి, ఎప్పుడు మనకు ఈ కోపం అనేది వస్తుందో అప్పుడు పిల్లలను మనం అతిగా చేదరించుకుంటాం. అప్పుడప్పుడు ఈ ఇండియాలో ఉన్న స్త్రీల పరిస్థితి ఏంటంటే, అత్తగారి మీద కోపం పిల్లల మీద ప్రదర్శిస్తారు. భర్త మీద ఉన్న కోపం కూడా తమ అమాయక పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. ఉన్న కోపంతో పిల్లలను కొడుతూ ఉంటారు. పిల్లలు తాము చేసిన తప్పేంటని ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత ఎవరి మీద ఉన్న కోపానికి బలైపోయామని తెలుసుకుంటారు. ఇదే మన వీక్నెస్గా చెప్పుకోవచ్చు. ఇందులో పిల్లల మీద తప్పే ఉంది. ఎందుకని వాళ్ళను మనం కొట్టాలి? పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యాక ఏ విధంగా తమ కన్నవాళ్ళు తమర్ని చూసుకున్నారో, ఏ రకంగా వాళ్ళని తిట్టేవారో అదే విధంగానే తమ చిన్న చెల్లెలను లేదా బ్రదర్నో తిట్టడం మొదలు పెడతారు. ఆ తర్వాత మనం అంటాం, తల్లి కూడా అంటోంది, మా వాడు వాళ్ళ నాన్నలాగే చాలా కోపిష్టి వెధవా, పుట్టేటప్పుడు ఎవరు కోపంతో పుట్టడం లేదు, వాళ్ళ నాన్నగారిని చూసి చూసి వాడలా కోపిష్ట్లా తయారయ్యాడు. మనం ఈ కోపం, మర్యాద, మోహం, లోపం అదే పిల్లల మధ్య ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవాలి. మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో అదే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇది వదిలేసి మీరు చాలా ప్రేమగా పవిత్ర బంధంతో నడుచుకోండి. పిల్లలు ఎంత గొప్ప సంస్కారవంతులవుతారో. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మీరు దాన్ని ప్రేమతో స్వీకరించండి. అప్పుడు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో మీరే గ్రహించండి. ఇది తప్పని వాళ్లే రియలైజ్ అవుతారు. దాదా భగవాన్ ఎప్పుడూ ఎవరిని ఏ కారణంగాని తిట్టినవారు కాదు. నేను ఆయనకి సేవ చేశాను. 20 సంవత్సరాలు ఆయనతో ఉన్నాను. 24 గంటలు ఆయనకి సేవ చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు నేను ఏ తప్పు చేయకుండా ఉంటానా? చాలా తప్పులు చేసేదాన్ని. అయినా సరే ఏనాడు దాదాజీ కోపంతో తిట్టడం, అరవడం లాంటివి ఏనాడు చేసి ఎరగరు. ఎంత పెద్ద తప్పు చేసినా సరే ఆయన పల్లెత్తు మాట అనరు. పలుసార్లు ఒక తప్పు రిపీట్ చేసినా సరే అప్పుడు ఆయన నాతో ఏమనేవారంటే, ఉదాహరణకి చెప్తాను. దాదాజీకి మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు ఒకసారి ఎక్కువ ఉప్పు కలిపేశాను. 2, 3, 4, 5, 6 రోజులు ఇదే విధంగానే పొరపాటు జరిగిపోయింది. ఆ తర్వాత ఆయన నాతోటి కొంచెం ఇండైరెక్ట్గా చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అది చెప్పే విధానమే చాలా కొత్తగా కనిపిస్తుంది. ఆయన చాలా ప్రేమగా నన్ను ఒక మాట అడిగారు. నిర్మా, నీ ఆరోగ్యం ఏమైనా బాగోలేదా అని అడిగారు. దానికి నేను చాలా బాగుంది, ఏ కష్టమూ లేదని చెప్పాను. ఏమ్మా, నీకు నిద్ర అది పడుతోందా? దానికి నేను అవును, నేను బాగానే నిద్రపోతున్నాను, నాకు ఏ కష్టమూ లేదన్నాను. దాదాజీ తర్వాత ఏమడిగారంటే, మరి అజాగ్రత్త నీకు ఎలా అలవాటు అయ్యిందన్నారు. ఎందుకొచ్చింది? తర్వాత మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత నేనేం తప్పు చేశానని ఆలోచించి నా బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఆ రోజు ఫుల్లుగా, ఆ మర్నాడు, దానికి మర్నాడు, అలా 15 రోజుల పాటు నేనేం తప్పు చేశానని తెగ ఆలోచించి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఒక తప్పు కనిపెట్టేటప్పుడు ఎన్ని తప్పులు బయటపడతాయో. ఆయన నా దగ్గర నువ్వు కూరల్లో ఉప్పు ఎక్కువ వేశావని డైరెక్ట్గా ఒక మాట చెప్పుంటే ఆ తప్పు మాత్రమే మనకు తెలిసేది. కానీ అది డైరెక్ట్గా చెప్పకుండా జస్ట్ చెప్పి వదిలేశారు.
ఎంత సున్నిత హృదయంలో చూశారా? అప్పుడే నేను రియలైజ్ అయ్యాను, మనం తప్పు చేశామని తెలుసుకోలేకపోయాను. వెంటనే దాదాజీతో మీరే చెప్పండి, నేను ఏం తప్పు చేశాను అని అడిగాను. దాదాజీ గారు, నేను సహజంగా ఎవరి తప్పులు ఎత్తి చూపడం లేదు, కానీ అన్ని వేళలా నువ్వు నాకు సేవలు చేస్తున్నావు కదా, అందువల్ల తప్పులే లేకుండా పూర్తిగా చక్కగా చూసుకోవడం నా బాధ్యత. నువ్వు ఏ తప్పు చేయకూడదన్నారు. అందువల్లే నేను మీకు చెప్తున్నాను. అంటే మీరు కొన్ని తప్పులు చేస్తున్నారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. దాదాజీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు రాద్ధాంతం చేయరు. కొన్ని కొన్ని సందర్భాల్లో అప్రయత్నంగా కొన్ని తప్పులు మనం చేసేస్తూ ఉంటాం. వేరే దారే లేదనే పరిస్థితి ఎదురైనప్పుడు కూడా ఆయన దాన్ని బయట పెట్టరు. చాలా తేలిగ్గా తీసుకుంటారు. మీ పిల్లలతో ఈ రకంగానే చెప్పండి. వాళ్ళ మీద ప్రేమతో తల నిమురుతూ ఇలా చెప్పొచ్చు కదా. వాళ్ళకది ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. పిల్లలు కూడా వాళ్ళ తప్పులు ఏమిటో పూర్తిగా తెలుసుకుంటారు, మనస్ఫూర్తిగా గ్రహిస్తారు. నిజంగా తిట్టడం వల్ల, కొట్టడం వల్ల వాళ్ళింకా రెచ్చిపోవడమే జరుగుతుంది. దాదాజీ గారి గొప్ప సిద్ధాంతం అనేది ఇదే. ఏ తప్పు అయితే మన ముందున్నవాడికి తెలుస్తుందో ఆ తప్పు గురించి పాపం ఆయన ఒక్క మాట కూడా అన్నవారు కాదు. నాకు నా తప్పులు తెలుసు, కానీ ఒక్కసారి కూడా ఆయన అవి బయటికి చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసుగా, నిర్మ ఏ తప్పు చేసినా తనే తెలుసుకోగలదు అని ఆయన చెప్పరు. ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే నేను దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాను. ఇలా చూడండి, తల్లి తండ్రి పిల్లలను ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. పిల్లలు ఏదైనా తప్పు చేసినా, వాళ్ల వల్ల ఏదైనా నష్టం వచ్చినా వాళ్లను తిట్టి కొట్టడం జరుగుతుంది. మన వల్ల ఈ నష్టం ఏర్పడిందని పిల్లలు తెలుసుకోలేరా? సపోజ్ కుర్రాడు స్కూటర్ యాక్సిడెంట్ చేసేస్తే వాడికి అది తప్పని తెలీదా ఏంటి? ఎన్నైనా చెప్పండి, నిజంగా తను చేసింది తప్పన్న సంగతి వాడికి తెలుస్తుంది. అందువల్ల దాని గురించి వాడికి చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూసి వాడిని తిట్టడం మొదలెడతారు. ఎందుకిలా తప్పుగా స్కూటర్ నడుపుతావు? లో స్పీడ్లో నడపొచ్చు కదా, ఎందుకింత హై స్పీడ్లో నడిపావు అని తిట్లతో దండిస్తారు. ఈ విధంగా కేకలు వేయాల్సిన అవసరమే లేదు. వాడికి తెలుసు, ఎప్పుడు తను చేసింది తప్పని తెలుసో అప్పుడు అదే పదే పదే చెప్పడంలో అర్థం ఏముంది? ఏ తప్పు వాడు తెలుసుకోలేడో అది మాత్రం మనం చెప్తే చాలు, వేరే ఏది చెప్పాల్సిన అవసరమే లేదు. తను చేసింది తప్పని వాడికి బాగా తెలుసు, వాడికది అర్థం అవుతుంది. అది మాత్రం మనం చెబితే చాలు. ఇదే దాదాజీ గారి సిద్ధాంతం. తెలుసన్నదే చాలంటాను. మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే వాడిని మేలుకొలపండి. ఆ తప్పు నుంచి బయటపడ్డానికి వాడు ప్రయత్నిస్తాడు. అందువల్ల చేసిన తప్పుకి తప్పుడు దారిలో కొట్టడమో తిట్టడమో లాంటిది చేస్తే అది ప్రభావం చూపిస్తుంది. ఈ తప్పుల నుంచి బయటపడ్డానికి బదులుగా పెద్ద పెద్ద పిల్లలు తప్పులు చేయడం ప్రారంభిస్తారు. దాదాజీ గారి అందమైన ప్రసంగం కోసం 20-25 ఏళ్ల కుర్రాడు వచ్చేవాడు దాదాజీ గారిని చూడ్డానికి. వాడు వెకేషన్లో వచ్చేవాడు. ప్రతిరోజు వస్తాడు. ఉదయాన్నే వస్తాడు, తర్వాత సాయంత్రం ఇక్కడికొచ్చి కూర్చుంటాడు. రాత్రి ఇంటికెళ్ళిపోతాడు. ఒకసారి సడన్గా దాదాజీతో ఒక మాట అన్నాడు. మీ మీద నాకు మండిపోతోంది, చాలా కోపం వస్తుంది. నా మనసులో ఉన్న కోపానికి మిమ్మల్ని తుపాకీతో కాల్చి పారేయాలనుంది. అప్పుడు దాదాజీ చాలా చల్లగా వాడితో చెప్పారు. చూడు బాబు, నువ్వు అలా అనుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగారు. నేనేం తప్పు చేశానంటావు బాబు? ఇది అడగగానే ఆ కుర్రాడు అలాగే చాలా కూలైపోయాడు. ఆ తర్వాత వాడన్నాడు, తెల్లారిగానే ముందు నేనే వచ్చి వాలుతున్నాను, కానీ మీ కాళ్ళు పట్టుకుని మొక్కడానికో లేదా
మీ దగ్గర 2 నిమిషాలు ఉండడానికి నాకు సందర్భం దొరకట్లేదు. మిగతా వాళ్ళందరూ ఇక్కడికొస్తుంటారు. వాళ్లకు ముందు మీరు ఛాన్స్ ఇప్పిస్తారు. నా నెంబర్ మధ్యాహ్నం పైనే పిలుస్తారు. అందువల్ల మీరెందుకిలా పక్షపాతం చూపిస్తున్నారో నాకు తెలియలేదు అన్నాడు. నేను ఇదే విషయాన్ని నా మనసులో దాచుకున్నాను. కానీ ఈరోజు నేను తట్టుకోలేకపోయాను. అందువల్ల మిమ్మల్ని తుపాకీతో కాల్చి పారేద్దాం అనిపించింది అన్నాడు. తర్వాత దాదాజీ ప్రేమగా అన్నారు, చూడవయ్యా బాబూ, నువ్వు పొద్దుట్నుంచి సాయంత్రం దాకా నాతోనే కూర్చోడానికి నీకు టైం ఉంది. కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఒక్క 10 నిమిషాలు మాత్రమే టైం కేటాయించగలరు. ఈ కాలపు మనుషులు తమ ఆత్మ కోసం పరమాత్మను దర్శించుకోవడానికి ఎక్కడ టైం కేటాయిస్తున్నారు చెప్పు చూద్దాం. ఎంతో కష్టపడి వాళ్ళు టైం కేటాయించి ఇక్కడికొచ్చి నన్ను దర్శించుకుంటున్నారు. అది కూడా ఒక 5-10 నిమిషాల కోసం వస్తుంటారు. వాళ్లకు ముందు నేను దర్శనం కల్పించాలి కదా. పాపం వాళ్లకు ఎప్పుడు తీరిక దొరుకుతుందో అప్పుడే కదా. అందువల్లే నేను వాళ్లకు ముందు ఛాన్స్ ఇస్తుంటాను. మరి నువ్వు 24 గంటలు నాతోనే ఉన్నావు కదా, నీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను కదా, నీకు అర్థమైందా అని అడిగారు. నా ఉద్దేశంలో నువ్వు ఒక పెద్ద మనిషిలా ఉన్నావు. నా మీద కోపంతో నన్ను నువ్వు తుపాకీతో కాల్చి పారేస్తాను అనే స్థాయికి నువ్వు ఓపెన్గా చెప్పగలవు కదా. ఇలా నువ్వు చెప్పినందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇది నువ్వు మనసులో దాచుకుంటే నీకు నాకు ఉన్న డిఫరెన్స్ పెరిగిపోయేది. అలాగే నువ్వు ఈ తప్పు నుంచి బయటపడేవాడివి కాదు. బట్టబయలుగా నువ్వు నాతో చెప్పడం చాలా మంచిదైపోయింది. నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను బాబు. ఇది విని ఆ కుర్రాడు చాలా సంతోషపడ్డాడు. అయ్యయ్యో, ఆయన్ని నేను తప్పుగా భావించాను. కానీ ఆయనేమో పాపం నాతో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి అంతకు మించి మెచ్చుకుంటున్నారు అని ఫీల్ అయ్యాడు. ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. మిగతా వాళ్ళు చెప్పారు, అసలు ఈ అబ్బాయి నిజంగా పెట్టి పుట్టాడు అని పొగిడారు. కానీ మీరు 100% వాడు గొప్పవాడు, ఇంతటి ప్రేమాభిమానాలతో ఈ విషయాన్ని మీరు చెప్పడం జరిగింది కదా. ఇదే మీ స్థానంలో వేరే ఎవరైనా ఉండుంటే అంతగా కోప్పడేవారు, ఆ కుర్రాన్ని వాయించేవారు. నన్నంటావా, పోరా బయటికి, ఇంకెప్పుడు ఈ ఛాయలోకి రావద్దంటారు. అసలు ఈ పరిస్థితిలో నిజంగా తుపాకీతో కాల్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. తుపాకీతో షూట్ చేసుంటే. కానీ ఆ కుర్రాడికి భయం అనేది అసలు లేదు. దానికి బదులు వాత్సల్యమే ఎక్కువయ్యింది. ఆ కుర్రాడు జీవితాంతం దాదాజీ గారి పాదాల దగ్గర పడుండాలి అనుకున్నాడు. వేరే ఏముంది కోరుకోవడానికి. ఈ విధంగా మాట్లాడి అట్లీస్ట్ ఒక్కసారైనా మీ పిల్లల మనసు మార్చడానికి మీరు ప్రయత్నించండి. ఎవరు తప్పు చేసి వస్తారో వాళ్లను మనం చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటే జీవితాంతం మన బానిసలా ఉండిపోవాలి అనుకుంటారు. బానిస అంటే మీరు చెప్పేది వాళ్ళు వింటారు. మీరు ఏం చేయమంటే అదే చేస్తారు. మీకోసం వాళ్ళు మనసులో అంత ప్రేమ పెంచుకుంటారు. నన్ను కలవడానికి ఒక కుర్రాడు వచ్చేవాడు. వాడు ఎప్పుడు చూసినా వాళ్ళ నాన్నతో గొడవ పడుతూ ఉంటాడు. తగువులు వస్తూ ఉంటాయి. నన్ను కలుసుకున్నాడు. నన్ను చూశాక వాడికి ఏమయ్యిందో ఏమో, వాడు అక్కడి నుంచి వచ్చాడు. వాడిని చూడగానే వాడు తెగ నచ్చేశాడు. నాకు ఈ లోకంలో అమ్మ అయినా నాన్న అయినా మీరే అని నాతో చెప్పి అలా రోజూ రావడం మొదలెట్టాడు. ఆ తర్వాత కొద్దిగా నేను వాడితో చెప్పాను, ఈ విధంగా నువ్వు మీ కన్నవాళ్లతో పగ పెంచుకున్నావు, విరోధిగా మారావు. అలాగైతే నువ్వెలా మోక్షాన్ని పొందగలవని వాడితో అన్నాను. నన్ను మీరు మోక్షానికి పంపిస్తానని ఉత్తినే అంటున్నారు కదా, అందువల్ల మోక్ష మార్గంలో పోవాలంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి కదా. ఈ విధంగా తల్లిదండ్రులను తప్పుగా అర్థం చేసుకుంటే నువ్వు మోక్షానికి వెళ్ళలేవని చెప్పాను. వాళ్లకు బాధ మిగిలించి నువ్వు మోక్షం పొందలేవు అన్నాను. ఏ ఒక్కరికి దుఃఖం కలిగించినా మోక్షం పొందడం కష్టం, ఎవరూ పొందలేరు. ఆ తర్వాత వాడికి కొంచెం చెప్పి వివరించి బాధపడి పరిహారం చేసి వాటి గురించి అంతా చెప్పి తర్వాత వాడితో ఒక మార్పు తెప్పించగలిగాను. అతని తెలివితో మసులుకోసాగాడు. ఇలాగే ఉండగా ఒకరోజు అతను బాగా డిప్రెస్ అయ్యి నన్ను కలవడానికి వచ్చాడు. షేర్ మార్కెట్లో 3-4 lakhs దాకా నేను నష్టపోయాను.
నాన్నగారితో చెబితే ఆయన నన్ను చెడామడా తిట్టారు, నన్ను అడగకుండా ఎందుకిలా చేశావని కోపగించుకున్నారు. ఇదంతా చాలా కష్టపడి సంపాదించిన డబ్బు, ఇక మీదట నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని తెగేసి చెప్పారు. అందువల్ల చాలా డిప్రెస్ అయ్యాను. నేను ఆయన్ని ఏ మొహంతో కలుసుకోవాలి, పోయిన డబ్బు ఎలా తేవాలి అన్నాడు. ఊరికే కూర్చుంటే లాభం లేదు, డబ్బుకి ఏర్పాట్లు చూడాలని మొహం చాలా వేళ్లాడేసుకుని నా దగ్గరికి వచ్చాడు అతను. నేనప్పుడు అతనితో అన్నాను, ఏం బాబు నీకేమైంది, ఎందుకిలా డిప్రెస్ అయ్యావు, ఇప్పుడు నీ కష్టం ఏంటి? నేను ఇలా ప్రేమతో అడిగేసరికి అతని కళ్ళ వెంట నీరు ధారలా కారింది. ఇలా నేను షేర్ మార్కెట్లో డబ్బు పోగొట్టుకున్నాను, నాకు ఏం చేయాలో తోచడం లేదు అని అంతా చెప్పాడు. 15 రోజుల్లో నేను డబ్బు తిరిగి ఇవ్వాలి అన్నాడు. ఎన్నో మోసాలకు గురయ్యాను అన్నాడు. నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను, ఎటైనా పారిపోదామని ఆలోచిస్తున్నాను. ఆ రకంగా చేయకూడదు బాబు అని నేను అన్నాను. నీకు డబ్బే కదా కావాలి, అంతే కదా, ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి తీసుకో, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలో అదంతా ఇచ్చేసేయి, ఎప్పుడు నువ్వు రిటర్న్ చేయగలవో అప్పుడు లోక కళ్యాణం కోసం ఇచ్చేయి, నాకు ఆ డబ్బు వద్దన్నాడు. చూడు, నీ మనసులో డబ్బు సంపాదించాలని, నలుగురు కోసం డబ్బు ఖర్చు పెట్టాలని మనసులో ఉందో లేదో గాని నెత్తిన భారం మాత్రం పెట్టుకోవద్దు. నువ్వు తిరిగి ఇవ్వకున్నా పర్వాలేదు, ఏం పోదు. అప్పుడే అతను ఊపిరి పీల్చుకున్నాడు. ఎంతో అభిమానంగా నా కాళ్ల మీద పడి నాతో ఇలా అన్నాడు, నా నిజమైన కన్న తల్లివి నువ్వే, నా తండ్రి కూడా నువ్వే. ఇవన్నీ పూర్తయ్యాక వాడు మళ్ళీ బిజినెస్లో చేరి చాలా డబ్బు సంపాదించాడు. కానీ జీవితాంతం వాడు ఈ విషయం మర్చిపోలేదు. వాడి మనసులో ఒకే ఒక్క ఆలోచన మాత్రం ఉండేది, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మా నాన్న కూడా ఆదుకోలేదు, జీవితంలో ఎవరూ హెల్ప్ చేయలేదు, ఈవిడ మాత్రమే చేశారు, అది కూడా ప్రేమగా. మన పిల్లలందరికీ, మన పిల్లల కోసం హెల్ప్ చేయడానికి అందరూ ముందుకొస్తున్నారు కదా, ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలకు చేసేది చేస్తున్నారు కదా, కానీ మనస్ఫూర్తిగా ఎవరు చేయట్లేదు. మెయిన్ తేడా ఇక్కడే మొదలవుతోంది. ప్రేమతో చేయండి, ఏది చేసినా వాత్సల్యంతో చేయండి. మన కోపం, మర్యాద, మోహం, లోభం అన్నీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అర్థం చేసుకుని కంట్రోల్ చేసుకుంటే, స్ప్రింగ్లా అణిచి అణిచి ఉంచుకుంటే ఒకరోజు ఓటమిని జయించగలం, ఎక్కువ రోజులు మనతో ఉండదు. మీ పిల్లలను మీరు ప్రేమగా తెలియజెప్పి వాళ్ళను వాళ్ళుగా చూశారంటే అప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. ఈ విధంగా మీరు పాటించండి, అప్పుడు మీ పిల్లలకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అదేవిధంగా పిల్లలు దివ్య మార్గంలో నడుస్తారు. ఒకసారి దాదాజీ గారి చక్కని ప్రసంగం ఒకటి జరుగుతూ ఉంది. దాన్ని చూడ్డానికి ఒక 25 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. అతను చాలా దూరంగా కూర్చునున్నాడు. అందరూ అతనితో దాదాజీ దగ్గరికి వెళ్ళి కూర్చోమని చెప్పారు. దాదాజీ పక్కన. వాడు కాసేపు వద్దు పర్వాలేదు అన్నాడు. దాదాజీ ఆ కుర్రాన్ని చూసి, రావయ్య నా దగ్గరకు వచ్చి నా పక్కనే కూర్చో అన్నారు. వెళ్ళి పక్కన కూర్చున్నాడు. అప్పుడు దాదాజీ అతనితో అన్నారు, ఏం బాబూ, దాదాజీ గారు రాసిన పుస్తకాలు ఏమైనా చదివావా అని అడిగారు. వెంటనే అతను చదివాను అన్నాడు. దాదాజీ అతనితో ఏ పుస్తకం చదివావు అని అడిగారు. అదే మీ ఆదర్శ జీవితాన్ని తెలియజేసే పుస్తకం ఆత్మబంధువు అని ఆ కుర్రాడు చాలా క్లియర్గా ఆయనతో చెప్పాడు. దాదాజీ చాలా చక్కగా నవ్వారు. నవ్వుతూ అతనితో అన్నారు, అలాగా, నువ్వు ఆ పుస్తకం నుంచి ఏం నేర్చుకున్నావని అడిగారు. అందులో ఆపద ఆపద అని రాశారు, అంతకు మించి ఏమీ లేదు అన్నాడు. అలాగా, నీకది ఆపదలో ఉపయోగపడింది అన్నారు. అలాగైతే పర్వాలేదు, నీకు ఏది బావుంటే అది చదువు, కూర్చుని సత్సంగాల్లో ఏదైనా అడగాలన్నా అడుగు, వద్దు నాకేం వద్దు నేను బయలుదేరతాను అన్నాడు. నాకిందులో ఇంట్రెస్ట్ అనేదే లేదు అన్నాడు. ఏం బాబు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఒక ముక్క కూడా అడగలేదు, నీకు వచ్చిన కష్టం ఏంటని అడిగారు. వెంటనే దాదాజీ కొంచెం మాట్లాడారు. తర్వాత టీ కాఫీ ఏదైనా తాగి వెళ్ళు అన్నారు. వెంటనే వద్దు నేను టీ తాగడం మానేశానన్నాడు. దానికి దాదాజీ అయితే పాలైనా తాగమన్నారు. వద్దు పాలు కూడా వద్దన్నాడు. దాదాజీ దగ్గర నీ ఆటలు సాగవు అన్నారు. నేను ప్రేమతో ఇచ్చే పాలు నువ్వు ఖచ్చితంగా తాగి తీరాలి అన్నారు. నేను ప్రేమతో మమకారంతో ఇచ్చే పాలు నువ్వు ఒక్కసారి తాగి చూడు,
వెంటనే పాలు తెమ్మని చెప్పి పురమాయించాడు. తనకు సగం ఇచ్చేసి మిగతా సగం తను తీసుకుని తాగారు. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే వెళ్ళు, కానీ మనసుని ఈ రకంగా గాయపరచొద్దు అన్నారు. సర్వము దక్కే దారుంది, సర్వము నువ్వు పొందే అవకాశం ఉంది, అందరితో కలిసి బతికే ఛాన్స్ ఉంది. ఒకసారి గనుక మనసు విరిగితే ఇక దాన్ని అతికించడం కష్టమన్నారు. అందువల్ల ఏదైనా చేయొచ్చు, మనసు విరగడం అనేది చాలా కష్టం కలిగించే విషయం. కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చినా సరే, కానీ మనసారా తేడాలు మాత్రం రానివ్వకూడదు. మనోభేదం అనేది వచ్చేస్తే ఆ తర్వాత ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకునే అవకాశానికి నోచుకోలేకపోతారు. అంతగా అవమానానికి గురైతే గాని మనోభేదం అనేది వస్తుంది. అంతవరకు తెచ్చుకోకూడదు. తల్లిదండ్రులు చూసుకోవాలి. తమ పిల్లలను అంత ఇదిగా తిట్టడం, కొట్టడం వల్ల దాని పర్యవసానం ఎలా ఉంటుంది అంటే, ఒక తండ్రిగారు నా జీవితంలో నీ మొహం చూపించొద్దు అని అంటారు. దాంతో కొడుకు కూడా నేను నీ మొహం చూడదలుచుకోలేదు అంటాడు. ఇద్దరూ వేరువేరుగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత జీవితాంతం ఒకరినొకరు కలుసుకోరు. ఈ విధంగా ఉండకూడదు. ఇలా చేస్తే మనకు మనశ్శాంతి ఉండదు, వాళ్లకు మనశ్శాంతి ఉండదు. పిల్లలు కూడా పాపం వాళ్ళ మనసులో బాధతో జీవితాంతం కుమిలిపోతూ ఉంటారు. ఇదే విధంగా తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా. ప్రేమతో వేరువేరుగా ఉండండి, అది తప్పు కాదు. కానీ మనసు విరిగితే మాత్రం వేరుపడకూడదు. మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది, దానికి సొల్యూషన్ ఉంది, కానీ మనోవ్యాధికి మాత్రం సొల్యూషన్ లేదు. అందువల్ల అందాక వెళ్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ వస్తుందో అంటే డిఫరెన్స్ ఆఫ్ థాట్స్, ఒపీనియన్స్, ఈ మతభేదాలు ఎదిగి ఎదిగి మనోభేదాలు అయిపోతాయి. అందువల్లే అపార్థాలు వచ్చేది. ఈ అభిప్రాయ భేదాలు వస్తే పైలోకానికి వెళ్ళిపోతారు, చనిపోతారు. అందువల్ల పిల్లలతో కూడా అభిప్రాయ భేదాలు తెచ్చుకోకూడదు. మన పిల్లలు ఎన్నటికీ మంచి పిల్లలే. నన్ను కలవడానికి ఒక బ్రహ్మచారి కుర్రాడు వచ్చేవాడు. వాడి స్తోమతకు తగ్గట్టు బతికేవాడు. వాడు ఇతరుల మీద ఆధారపడేవాడు కాదు. మేము మా డబ్బుతోనే అన్నీ చూసుకునేవాళ్ళం. ఇటువంటి సిద్ధాంతంతో అందరం బతికేవాళ్ళం. అందువల్ల అతను తన ఖర్చుల నిమిత్తం చిన్నపాటి బిజినెస్ చేస్తానని చెప్పి అందులో లోతుగా దూసుకుపోయాడు. తనకు ఇక్కడికి వచ్చేందుకు టైం దొరికేది కాదు. తను బయట అంటే పల్లెల్లో సర్వీస్ చేసేవాడు. అతను అక్కడికే వెళ్ళేవాడు. ఈ విధంగా ఆ పనిలో పడి దాదాపు 15-20 రోజులు ఇక్కడికి రాకుండా గడిపేసేవాడు. వచ్చేటప్పుడు మిగతా వాళ్ళందరూ కొలీగ్స్ కూడా కోప్పడేవారు. నువ్వెందుకు ఇక్కడికి రావట్లేదు? నీకేమైంది? ఎందుకు డబ్బు డబ్బు అని అల్లాడుతున్నావు? ఏదైనా ఆడదాని విషయంలో జోక్యం చేసుకున్నావు? ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగారు. ఈ విధంగా అతన్ని బలవంతం పెట్టారు. ఇలా అడగడం వల్ల కుర్రాడి సైకాలజీ డిస్టర్బ్ అయింది. ఏ మొహంతో నేను వెళ్ళాలి అని అన్నాడు. నేను నిజంగా నా బిజినెస్లో మునిగిపోయాను. నేను అక్కడికి మళ్ళీ రాలేను. ఎంత ఎత్తుకి దూసుకెళ్లానో అంత ఎత్తుకి అందులో దూసుకెళ్లడం లేదే. అందువల్ల నేను అక్కడికి రావడానికి ఆలోచిస్తున్నాను. అక్కడ గుమ్మం తలుపు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాను. ఏ మొహం పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళాలి అనే ఫీలింగ్ కలిగింది. అందువల్ల వెళ్ళలేదు. 3 నెలల తర్వాత నేను అమెరికాకి వెళ్ళినప్పుడు చాలా ధైర్యంతో అతను అక్కడికి వచ్చాడు. నువ్వు ఇక్కడికి రావడంతోనే నేను నిన్ను చూశాను. ఏమయ్యావు బాబు? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావయ్యా? ఏమయ్యా నీకు నిర్మ జ్ఞాపకం రాలేదా అన్నాను. వెంటనే టప్పని కాళ్ల మీద పడిపోయాడు. నిర్మ, నేను ఇక్కడే ఉన్నాను, కానీ నేనేం చేయను, నాదే తప్పు. చాలా అభిమానంగా మాట్లాడాడు. రక్షాబంధన్ నాడు వచ్చాడు గనుక విడిగా రక్షాబంధం నాడు ఒక ముడి కాదు, 2 ముళ్ళు కాదు, 3 ముళ్ళు కాదు, 10 ముళ్ళు కాదు, 15 ముళ్ళు వేసి ప్రేమతో ఏడవసాగాడు. ఆ రోజు నుంచి ఆ కుర్రాడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళట్లేదు. తన పని ముగించుకుని రాత్రులు ఇక్కడికి వచ్చేస్తాడు. తన మనసు విరిగిపోయింది. సో లోపలున్న భావన బద్దలయ్యిందంటే అదే జీవితాంతం ఒక మహా నష్టాన్ని ఎదుర్కోవాలి. మమతానురాగాలతో ఉంటే ఒకరి మధ్య ఒకరికి భేదాభిప్రాయాలు ఉండవు. జై సచ్చిదానంద.